అడవుల్లో పుట్టాడు, కానీ అతని ఆలోచనలు దేశ రాజధానిలో ప్రతిధ్వనిస్తున్నాయి. పొదలు, పర్వతాలు, గిరిజన గృహాలు ఇవన్నీ ఆయన ప్రయాణంలోని మౌన సాక్షులు. పాదయాత్రతో గిరిజనుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పిన మనిషి ఆయన. ఇప్పుడు ఢిల్లీలోని శక్తి భవనాల్లో అదే స్వరం వినిపిస్తుంది. అడవిలో పుట్టినా అడవిని కాపాడటమే ధర్మం అంటున్నారు. ఆయనే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. ఒకప్పుడు అడవిదారుల్లో వినిపించిన గిరిజనుల కేకలు ఇప్పుడు ఢిల్లీలోని శక్తి భవన్లలో ప్రతిధ్వనిస్తున్నాయి. అడవిలో పుట్టినవాడు, కాని తన స్వరంతో దేశ విధానాలను కదిలిస్తున్నాడు. పత్రాలపైన కాక నేల మీద అమలవ్వాలని పోరాడుతున్న నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. 1400 కిలోమీటర్ల పాదయాత్రలో గిరిజనుల గుండె చప్పుడు విన్న ఆయన ఆ స్వరాన్ని రాజధానికి తీసుకువెళ్లారు. ఇది రాజకీయ ప్రయాణం కాదు, ఇది హక్కుల యాత్ర. అడవి బిడ్డల అశ్రువులను అభివృద్ధి అజెండాగా మార్చిన ఈ మనిషి అడవిలో పుట్టినా అడవిని కాపాడడమే నా ధర్మమని చెప్పాలంటే అందుకు గుండెల నిండా ధైర్యం కావాలి, జాతి పట్ల గౌరవం ఉండాలి. ఆ స్వరం వెనుక ఉన్న పేరు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసి గిరిజనుల జీవనాధారాల గురించి నేరుగా వివరించిన నాయక్ గారు దేశంలోని గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు వ్యవసాయ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య జరుగుతున్న చీలిక వల్ల గిరిజనులు తిండి కోసము భూమి దొరక్క ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఆ సమస్యకు పరిష్కారం అంటే కేవలం పత్రాలు కాదు, పాడైన విధానానికి నూతన విధానాలు కావాలని రాష్ట్రపతికి స్పష్టం చేశారు. వన్యప్రాణి అభయారణ్యాల పేరుతో గ్రామాల ఖాళీ, పునరావాసం పేరుతో ఆత్మగౌరవం నలిగిపోతోందని నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. వనాన్ని కాపాడేది గిరిజనుడే. ఆయనను అడవి నుంచి బహిష్కరించడమంటే ప్రకృతిని శిక్షించడమేనని ఆయన రాష్ట్రపతికి చెప్పారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు ఉన్నా సిబ్బంది లేరన్న ఆయన రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని గౌరవించకపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. జీవో నంబర్ 3 రద్దు కారణంగా స్థానిక ఉపాధి అవకాశాలు తగ్గిన అంశాన్ని ఆయన మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. బంజారా సమాజం ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ స్థాయిలో జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని సూచించారు. భాష మన ఆత్మ, దానిని గుర్తించకపోతే మన సమాజం మోగదవుతుందని ఆయన అంటారు. సమ్మక్క సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించారు. సాంస్కృతిక ఐక్యతకు చిహ్నమైన సమ్మక్క సారలమ్మ జాతరను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని ఆయన కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది గిరిజన గౌరవం అంటారు హుస్సేన్ నాయక్. దేశంలోని గుత్తికోయల గిరిజనుల పునరావాసం కోసం మిజోరాం, త్రిపురల్లో అమలైన బ్రూ రీసెటిల్మెంట్ ప్లాన్ తరహాలో సమగ్ర పునరావాస ప్రణాళిక కావాలని ఆయన సూచించారు. గుత్తికోయల అడుగులు రోడ్డుపై తిరుగుతున్నాయి, వారికి స్థిరమైన నేల కావాలని అంటారు. మహబూబాబాద్ రైల్వే మెగా డిపో ఆమోదం వెనుక ఆయన అవిశ్రాంత కృషి ఉంది. 908.15 కోట్ల ప్రాజెక్టు కోసం స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వివరించారు. ఇది నా విజయమేమీ కాదు, ఇది గిరిజనుల విజయ గీత అంటారు హుస్సేన్ నాయక్. సుదీర్ఘ పాదయాత్రలో వందలాది గిరిజన గ్రామాలు తిరిగారు. చెరువులు, వాటర్ ప్లాంట్లు, విద్యా సంస్థలు, పట్టాలు ప్రతి అడుగు పరిష్కారం కోసమే వేశారు. ఆయన కృషి ఫలితంగా సీతయ్యగూడెం చెరువుకు 36 కోట్లు, పెద్దవాగుకు 80 లక్షలు, కేయుఓయులకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఎస్టీ కమిషన్ అంటే ఏమిటో అధికారులకే తెలియకపోతే ప్రజల హక్కులు ఎవరు కాపాడుతారని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే తన తదుపరి లక్ష్యమని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటా సీట్లను అమ్మకానికి పెట్టడం దేశద్రోహమని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమని ఆయన హెచ్చరించారు. జాటోతు హుస్సేన్ నాయక్ రాజకీయ నేత కారు, ఒక ఉద్యమ నేత. అడవి బిడ్డల ఆర్తనాదాన్ని రాజధానికి వినిపించే వంతెన ఆయన. అడవి నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన యాత్ర కేవలం అడుగుల ప్రయాణం కాదు, అది గిరిజన ఆత్మగౌరవ యాత్ర.